హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తిరుమలలో స్వామివారి దర్శనం అయిపోయాక కొండపైన తిరిగి చూడవలసిన ప్రదేశాల్లో అతి ముఖ్యమైన ప్రదేశము, అత్యంత అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది కేవలం జపాలి తీర్థమేనండి. ఈ జపాలి తీర్థం పాప వినాశనానికి వెళ్ళే మార్గ మధ్యలో అయితే ఉంటుంది. ఈ స్వామివారి దర్శనం కోసం అయితే మనము అప్ అండ్ డౌను ఒక 500 మెట్ల వరకైతే వెళ్ళాల్సొస్తదండి. మా ప్రకృతి మధ్యలో అలా నడుచుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. నేను కూడా ఒక్కసారే వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేయగా ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారంట. అందుకనే ఈ తీర్థానికి జపాలి తీర్థం అనే పేరైతే వచ్చిందంట అండి. ఈ స్వామివారి దర్శనానికన్నా ముందు కింద వైపున రామగుండము, వెనక వైపున సీతగుండము అని, ఈ కొంచెం పక్కకి వినాయక స్వామి, అలాగే జైన్ కోరల్స్ అంటండి. చెట్టు మీద అయితే ఒక వింత జంతువు అయితే ఉంది. అందరూ దాన్ని అయితే చూస్తున్నారు. అది కూడా చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది. ఈ స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు రామగుండం కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని అయితే ఇక్కడ చెప్తున్నారండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అయితే ఉందండి. ఎప్పుడైనా మీరు తిరుమల వస్తే తప్పకుండా ఈ జపాలి తీర్థాన్ని దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీరభక్త హనుమాన్కి జై.